రాహుల్ గాంధీ గారు నిన్న తెలంగాణలో జరిగినటువంటి ఒక సభకు హాజరయ్యి భారతీయ జనతా పార్టీ బి టీము బీఆర్ఎస్ కు అని చెప్పేటటువంటి విధంగా మాట్లాడింది. వీళ్ళు ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా నాటకం ప్రజలకు ఎవ్వరికి తెలియదు, ఎవరు గుర్తించలేరు. సీక్రెట్ గా నడుపుతున్నటువంటి నాటకాన్ని ఎవరికి అర్థం కాకుండా లోపల ఢిల్లీలోనేమో లోపల అండర్స్టాండింగ్ పెట్టుకుంటారు, ఇక్కడ వచ్చేమో ఏదో పెద్ద ఇద్దరికి పడనట్లుగా డ్రామాలు చేస్తుంటారు. ఒకటే అడుగుతున్నాను రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులని పదే పదే ఎవరైతే మాటలు మాట్లాడుతున్నారో, అసలు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కాంగ్రెస్ పార్టీకి ఉండిందా? ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీకు పొత్తు ఉండిందా? కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినాక కేంద్రంలో ఇక్కడ పదవులు పంచుకొని కలిసి పనిచేసినటువంటి పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజల లోపల ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల లోపల ఉన్నటువంటి ఏదైతే జోష్ ఉందో, ఏదైతే నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం పైన తెలంగాణలో ప్రజలంతా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారో, దాన్ని ఏ విధంగానైనా తగ్గించుకోవాలి, తమ పరపతి పెంచుకోవాలనేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనం చూసినాం దుబ్బాక ఎలక్షన్లలో ఏమైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, హుజురాబాద్ ఎన్నికల్లో ఏమైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, మునుగోడు ఎలక్షన్లలో ఏమైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇవన్నీ మన కళ్ళ ముందర తేట తెల్లంగా ఉన్నాయి. ఈరోజు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చినామని ఈరోజు తెగ 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 మురిసిపోతున్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. కర్ణాటకలో అధికారంలోకి రావడం అనేది అది ఏ విధంగా అధికారంలోకి వచ్చిండ్రు, ఎట్లా అధికారంలోకి వచ్చిండ్రు, అక్కడ ఏ విధంగా నడిచినాయి రాజకీయ అందరికి తెలిసిన విషయమే. భారతీయ జనతా పార్టీ ఓటు శాతం తగ్గలేదన్న మాట కూడా అందరికి తెలిసిన విషయమే. ఓసారి బీజేపీ, ఓసారి కాంగ్రెస్, అక్కడ గతం చూస్తూనే ఉన్నాం. కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు తెలంగాణలో ఆ గెలుపుకు ఈ గెలుపుకు ఆ గెలుపు దీని మీద ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి ఒక భావన ఏదైతే ఉందో అది తాత్కాలికమే. గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ గుర్తు తెచ్చుకోవాలి. నార్త్ లో జరిగినటువంటి ఎన్నికలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలవలేదన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. హిమాచల్లో కొద్దిగా నేరోగా మెజార్టీతో గెలిచిన విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. అక్కడ కూడా ఒకసారి ఆ పార్టీ, ఒకసారి ఈ పార్టీని గెలిపిస్తున్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. మిగతా అన్ని చోట్ల అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలను విశ్వాసం కలిగించలేక జాతీయ స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిక్కులేని నావగా మారినటువంటి పార్టీగా అసలు రాహుల్ గాంధీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడా? ఎవరు జాతీయ పార్టీ అధ్యక్షులు ఇవాళ? రాహుల్ గాంధీ గారా? మల్లికార్జున ఖర్గే గారా? అసలు ఏఐసిసి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎందుకు ఉండనని దిగిపోయిండు? ఈరోజు అసలు సొంత విషయాలు మర్చిపోయి భారతీయ జనతా పార్టీ ఎదుర్కొనేటటువంటి శక్తి లేక పదే పదే భారతీయ జనతా పార్టీ మీద అబద్ధపు ఆరోపణలు చేస్తూ ఏదైతే తెలంగాణ ప్రజల లోపల విశ్వాసాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నారో, వాస్తవాలని కాకుండా అవాస్తవాలను చిత్రీకరించి లబ్ధి పొందాలని అయితే చూస్తున్నారో, తొందర లోపలనే అవన్నీ కూడా తేటతెల్లం అవుతాయి. తొందర లోపలే ప్రజలన్నీ గ్రహిస్తారు ఎవరికి ఎవరితో సంబంధం ఉంది, ఎవరితో కుమ్ముక్కై ఉన్నారు.
పోయినసారి ఎన్నికల్లో ఎంతమంది గెలిస్తే ఎంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయినరు. మళ్ళా రేపు గెలిచినా మళ్ళీ అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంగతి తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనలేక ఈరోజు అబద్ధ ప్రచారాలు చేస్తూ లబ్ధి పొందాలనేటటువంటి ఒక ఏదైతే దుర్బుద్ధి ఉందో ఆ దుర్బుద్ధిని మానుకోవాలి. వాస్తవాలతో మీరు ప్రజలకు వాస్తవాలను చెప్పుకునే ప్రయత్నం చేయండి, అంతేగాని మీ యొక్క పరపతి పెంచుకోనికే ఇది అందరు అండర్స్టాండింగ్. ఇదే ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గతంలో అన్న మాట మర్చిపోయినట్టున్నారు అందరూ. టీఆర్ఎస్ పార్టీతో లోపల సంబంధాలున్నాయి, మా పార్టీలోనే కొంతమంది నాయకులు అని చెప్పినటువంటి మాట మర్చిపోయినట్టున్నారు. ఇక్కడ అక్కడ ఓకే కాబట్టే ఇక్కడ అందరు అండర్స్టాండింగ్ లో ఉన్నారు. కేంద్రంలో కేసీఆర్ తో కలవాలే వచ్చే ఎన్నికల నాటికి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమతం. అఖిలేష్ యాదవ్ గారు వచ్చిండ్రు, ఎవరిని కలిసిపోయిండ్రు? అఖిలేష్ యాదవ్ గారు మొన్న అన్ని ప్రతిపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేసిండ్రు. మరి ఈ రోజు వచ్చి మళ్ళీ తెలంగాణలో ఎవరిని కలిసిపోయిండ్రు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కలిసిపోయినరా లేదా? అంటే కాంగ్రెస్ పార్టీకి వీరికి లోపల సంబంధాలు ఉన్నట్టా లేనట్టా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటూ నన్నెవరూ చూడడం లేదనుకుంటే అది కరెక్ట్ కాదు.